టీ కాంగ్రెస్ ఎస్టీ నేతల ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఎస్టీ నేతలు ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ లంబాడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. బస్సు యాత్ర ముగింపు ప్రోగ్రాంకు ప్రియాంక గాంధీని తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అధికారం పోయిందనే అక్కసుతోనే కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కేటీఆర్, హరీష్ కు నచ్చడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రిజర్వేషన్ గనక లేకుండా ఉండుంటే ఈ స్థాయికి వచ్చేవారమా? ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంతమంది ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఎంతమంది సివిల్ సర్వీస్లు కొట్టి ఈ స్థాయికి ఎదిగినారో. 50 ఏళ్ళు ఆనాడు అట్టడుగు స్థాయి నుంచి గెలకు స్వర్ణ స్థాయి వరకు వచ్చామంటే శ్రీమతి ఇందిరా గాంధీ గారి యొక్క చలవ. నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, మా బూరియా గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారికి ఇప్పుడే మీరు లెటర్ రాయండి, నేను కూడా లెటర్ రాస్తాను. ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వారికి సమాచారం పంపించి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చిన ప్రయత్నం చేద్దామనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.